హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అఖిల్ని. హైదరాబాద్ నుంచి శబరిమల పాదయాత్ర అయితే 8th స్టార్ట్ అవుతుంది. ఇది November 8th. ఈరోజు November 3. ఇంకా November 3 అంటే November 4 ఈరోజు మనం పాదయాత్ర అయితే స్టార్ట్ చేసినాం. అంటే మన కాటాన అయ్యప్ప స్వామి టెంపుల్ నుంచి మామిడిపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఈరోజు డేలో ఏంటంటే మనం ఈ వీడియోలో మన పాదయాత్రకు సేఫ్టీస్ ఏమేమి తీసుకోవాలి, అది ఏ షాప్లో పోయి తెచ్చుకోవాలి, ఏడ దొరుకుతాయి, అది ఎంత రేట్ ఉంటాయి, అవన్నీ నేను ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా స్వాములందరికీ ముందుగా ఎవరైనా మన వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి. పాదయాత్ర పోయేటప్పుడు ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది యూజ్ఫుల్ అవుతుంది. ఇంకోటి లైక్ కొట్టండి. లైక్ కొడితే ఏమవుతా అంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు కదా, వాళ్ళకి వీడియో అనేది పోతూ ఉంటుంది. అట్లా ఇదే మనకు షాపు రేడియం దొరుకుతుంది. మనకు గోల్కొండ ఆపోజిట్నే ఉంటుంది షాపు. మన స్వాములందరూ ఆల్రెడీ అవుతారు, లోపలికి తీసుకొని పోతున్నాం. ఏం తింటారంటే ఇక్కడ రేడియం తీసుకుంటారా? రేడియం ఎన్ని ఉంటుంది, ఓన్లీ రేడియం కోసం వచ్చాం. ఈ రేడియం వేసుకుంటే ఏంటంటే హెవీ వెయిట్ ఉండదు అన్నట్టు. మన సువర్ణభూమి నుంచి ఒక రేడియం ఇస్తారు. ఆ రేడియం ఏంటంటే చిట్చీట్లు వేసి ఉంటుంది. అందుకని ఇది మేము సపరేట్గా మేము తీసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు మేము కానీ కాదు, మేము 31 మెంబర్స్ ఉంటాం మొత్తం. ఆ 31 మెంబర్స్ మొత్తం ఇవే తీసేసుకుంటాం. ఇది ఎంత ఉంటుంది అంటే 100 రూపీస్ అంట స్వామి చెప్పిండు. అంటే కరెక్ట్ అడ్రస్ చెప్తున్నా. మనం గోల్కొండ ఆపోజిట్ మసీద్ ఉంటుంది. మసీద్ పక్కనే షాప్ ఉంటుంది. మొత్తం ఆర్మీకి సంబంధించిన సామాన్ మొత్తం దొరుకుతాయి. ఇక్కడ షార్ట్స్ టీషర్ట్స్ కూడా ఉన్నాయి, కానీ ఏంటంటే డెకత్లాన్ ఉన్నట్టు లేవు. నేను చూసిన ఆల్రెడీ డైరెక్ట్ ఉన్నాయి డెకత్లాన్ అన్నీ. అందుకని డెకత్లాన్ పోతున్నాం ఈ నుంచి డైరెక్ట్. ఇప్పుడు ఇదైతే 100 రూపీస్ అంట. ఒక 4-5 తీసుకుంటున్నాం. ఇప్పుడు మాకు ఆల్రెడీ మా గురుస్వామి అందరూ తీసేసుకోరు. మా స్వామి ఎట్లా వస్తారు మొత్తం ఇట్లా, ఈ స్వామి ఇక్కడ, ఈ స్వామి ఇక్కడ, ఆ స్వామి ఇక్కడ. టీషర్ట్లు కదా, ఈ టీషర్ట్స్ మనకు కావాల్సింది. అల్కా ఉంటాయి టీషర్ట్స్ ఇవి. ఈ టీషర్ట్ పేరు ఏమంటారు? డెకత్లాన్ టీషర్ట్లు మస్తు ఉంటాయి, కాటన్ ఉంటాయి. ఇంకా ఇవి ఏం టీషర్ట్స్ అవి ఇవి స్వామి మంచిగా ఉంటాయి టీషర్ట్స్ అయితే, మస్తు అల్కా ఉంటాయి. ఎం సైజే తీసుకోను, నాకు ఎల్ వస్తుంది. సారీ నువ్వు ఎల్లు తీసుకో. ఛార్జింగ్లకి ఇవన్నిటికీ పనికి వస్తుంది బ్యాంకు. ఎందుకంటే ఛార్జింగ్ ఇవన్నీ మనం ఒక చెడ్డీ ఎక్కడ ఎక్స్ట్రా పెట్టడానికి, ఎందుకంటే మధ్యలో బాత్రూమ్ వస్తుంది, ఇంకా స్నానం చేయాల్సిన అవసరం వస్తే ఇది పనికి వస్తుంది. ఎంత ఉందంటే ఇది 600-700 ఉంది. ఆఫ్ అయితే మనకి 400 వస్తుంది. ఇది ఫుల్ లైట్. ఈ రెడ్ కలర్ లైట్ ఏమో అమ్మ ఎంత పెద్దగా వస్తుంది, కానీ ఎంత తెలుసా 3000 అంట. ఎక్కువ అయిపోయింది రేటు. 100 రూపీస్ పెట్టి చేతి పట్టుకుని తీసుకుందాం, పోతే బెటర్. నేను ఎత్తి కట్టుకునేది లైట్. 3 ఆప్షన్స్ ఉన్నాయి. లైట్ కొంచెం రెడ్, ఒక లైట్, 2 లైట్స్ వచ్చేది. ఇవైతే 400 ఒకటి, 800 ఒకటి, 999 అంటే 1000 రూపీస్ ఉన్నాయి. ప్లస్ 3000 కూడా ఉన్నాయి, కానీ మాకు అవసరం లేదు. మా డిమార్ట్ అవి తీసుకున్నాం. 4000 లేవు కూడా స్వామి, అంతే 3000 దాకానే ఉన్నాయి లాస్ట్. మనం డిమార్ట్లో తీసుకుందాం కూడా స్వామి, అయిపోతుంది. ఇన్నర్లు వరస్వామి ఇన్ని తీసుకోవాలి. ఫస్ట్ మేము చెప్తున్నా, అందరికి చెప్తున్నా, ఇన్నర్స్ ఇక్కడనే తీసుకోవాలి. ఫస్ట్ ఏమన్నా జాకీ ఇట్లాంటి బ్రాండ్స్ వాడాలంటే అది కష్టం, ఎందుకంటే అవి దబ్బున ఆరాయి. అందుకని మనం ఇన్నే తీసుకుంటాం. ఇన్నర్స్ ఇంకా షార్ట్స్ ఇవి తీసుకోవాలి. ఎక్కువ లైట్ వెయిట్ షార్ట్స్, ఎక్కువ ఉండొద్దు వెయిట్, చాలా అల్కా ఉంటుంది. ఇట్లా లైట్ వెయిట్ షార్ట్స్ తీసుకుంటే ఏంటంటే దబ్బున ఆరిపోతుంది. అట్లాంటివి చూసుకోవాలి మనం. ఇన్నర్స్ ఇంకో ఇట్లాంటివి తీసుకోవద్దు, ఇట్లాంటివి తీసుకోవాలి. బాక్స్ దాన్ని ఏమంటారు, సైజు కూడా ఉంది మనకి. సైజు ఇది కావాలా అంటే తీసుకోవచ్చు. ఇంకోటి మనకి డెకత్లాన్లో ఏమేమి దొరుకుతాయి అంటే ఫస్ట్ టీషర్ట్స్, షార్ట్స్, ఇన్నర్స్, ఇంకా లైట్ అంటే ఇక్కడ తీసుకోరి, లేకపోతే మన డిమార్ట్లో తీసుకోరి. డిమార్ట్కి పోతాం. ఇప్పుడు మళ్ళీ ఇది అయిపోయాక డిమార్ట్ పోతాం. సజ్జా స్పోర్ట్స్ కూడా పోతాం, ఎందుకంటే యాంగ్లెట్స్కి కూర్చొని వీడియో ఇస్తున్నాం కూర్చోం. ఎందుకంటే నెక్స్ట్ ఎవరైనా పాదయాత్ర పట్టి ఉంటారు చూసినా, వాళ్ళు ఈ వీడియో ఇచ్చినట్టే వాళ్ళకి హెల్ప్ అవుతా అని, అంతే. అట్లా కూర్చోమి. నేనేమన్నా అంటే ఎవరైనా సరే 3 ఇన్నర్లు తీసుకోవాలి, 3 లేకపోతే 4 ఇన్నర్లు తీసుకోవాలి. ఎందుకంటే దారిలో వదిలిన వర్షం పడుతుంటుంది చూసినా, అప్పుడు మనకు యూస్ఫుల్ అవుతుంది. ఒకటి ఆరకపోయినా ఇంకోటి ఆరకపోయినా సరే మనకి అది యూజ్ అనేది అవుతూ ఉంటుంది. టీషర్ట్స్ 2, షార్ట్స్ 2 తీసుకుంటే చాలు ఇంకా, ఎందుకంటే మనకి లుంగి ఇంకా షర్ట్లు ఉంటాయి ఆల్రెడీ. మనం డెకత్లాన్ ఇవే తీసుకుంటాం కదా. ఇంకా డిమార్ట్లో రెయిన్ కోట్స్, ఇంకా సాపా, ఇంకా పండుకోనికి మన చెద్దర్, అల్కా చెద్దర్ 100 రూపీస్ చెద్దర్ ఉంటుంది ఒకటి, అది తీసుకోవాలి. ఎందుకంటే అన్ని లైట్ వెయిట్ తీసుకుంటే మనకు బాగుంటుంది. అట్లా యాంగ్లెట్స్ ఇక్కడ ఉంటాయి, కానీ యాంగ్లెట్స్ ఎక్కువ రేట్ ఉంటాయి. పెట్టి ఒకసారి
మంచి పని చేస్తుందన్న ఇది. ఆడగా అన్న ఇప్పుడాక మంచి పని చేస్తుంది గురుస్వామి ఇది మాత్రం. నేను చెప్తా ఏం పెట్టాను బిల్లు పెట్టాను సరే అయితే లేదు. ఇప్పటికి 3 times అయింది. ఇప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది. ఈసారి కంపల్సరీ అయిపోతా అని అనుకుంటున్నా. అయితే పోయింది అంతే అయింది మళ్ళీ బిల్లు. బేగం బజార్లో మనకి చేపలు దొరుకుతాయి. తీసిపోయి మొత్తం ఫోల్డింగ్ ఉంటుంది. మొత్తం తీసిపోయి ఎంత 4/. ఇంత పెద్ద అయిపోతుంది. ఇట్లా పెద్ద చేప, ఇంత పెద్ద చేప చిన్న అయిపోతుంది. ఫోల్డింగ్ అయిపోతుంది. ఫోల్డ్ చేసేయి. ఎంత అంట 480. గురుస్వామి ఎక్కువ వేసుకుంటాం, తక్కువ ఏం కాదంటనా? 7 మనకి 7 గురుస్వామి. ఉస్మానియా హాస్పిటల్ మెయిన్ గేట్ నుంచి కొంచెం ముంగడికి వచ్చామంటే మనకు చౌరస్తా వస్తుంది. ఆ చౌరస్తా నుంచి కొంచెం ముంగడికి వచ్చామంటే మనకు చేపలు ఉంటుంది షాపు. మొత్తం అవే ఏరియా ఉంటుంది. చేపలు, ప్లాస్టిక్ అన్నీ కనబడుతుంటాయి. అది నీకు కనబడుతుంది. ఒక్కటి 350 పడ్డంట. 480 చెప్పిండ 350కి చేసిండు. 7 చేపలు మేము తీసుకుని. అది మనం ఈజీగా క్యారీ చేసుకుని ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉత్తరం మనం పండుకొని అవసరం ఉంటుంది. చూసాం అవి 7 చేపలు అంటే పట్టుకొని పోతాం కదా మనము, యూస్ఫుల్ అవుతుంది. బయట మనం ఏడ పడితే అనుకోనికి అవుతుంది చూసాం. అప్పుడు ఇట్లాంటి చేపలు యూజ్ అవుతాయి. సికింద్రాబాద్ సజ్దేవ్ స్పోర్ట్స్ ఉంటుంది. ఆడ మాత్రం మనం యాంక్లెట్స్ అంటే కాళ్ళకి వేసుకుని అవి తీసుకోవాలి. చెప్పులు వేసుకున్న వాళ్ళకి చెప్తున్నది. అవి ఏంటివి? యాంక్లెట్స్ కదా, నీలి క్యాప్స్ కదా. నీలి క్యాప్స్ ఎందుకు వేసుకుంటావు? నాకు తెలియదు ఉప్పవారు. నేను ఎందుకు వేసుకోవాలంటే నాకు నేను వేసుకోలేదు. నేను తీసుకున్నా కానీ ఉప్పవారికి వేసుకోలేదు. ఆ నీలి క్యాప్స్ ఎందుకు వేసుకుంటారు అంటే మన కాలు నొప్పి లేవు కూడా, నరం పట్టుకుంటుంది. నరం పట్టుకోకుంటుంది. అదొకటి, అది తీసుకోవచ్చు. ఇవిగా తీసుకోవచ్చు. ఇవే బాగున్నాయి నాకు తెలిసిన తరగతి. ఇదనుకంట ఈ 100 రూపీస్, 170 రూపీస్. ఈ స్టాక్ లేవని చెప్పి తీసుకుంటున్నాను. పదార్థం మొత్తం 4 అవి కుట్టిస్తే సరిపోతాయి. దీనికి టేప్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం అవి వేసుకున్నాం కదా. ఇవి నీలి క్యాప్స్ ఏమో 2 కావాలి కదా. అప్పుడైతే ఇవి ఒకటే తీసుకున్నాం. కానీ ఇంకొకటి ఉన్నాయి కదా మన దగ్గర. అవి సజ్జా స్పోర్ట్స్ పాతాయి. స్వామి మనకు సజ్జా స్పోర్ట్స్ పక్కనే భరత్ స్పోర్ట్స్ ఉంది. ఈడ తీసుకోరు అందరు. ఎందుకంటే దాంట్లో లేవంట సజ్జా స్పోర్ట్స్. దీనిలోని మనం ఇవి తీసుకున్నాం. ఇంకా సావాలేదు తీసుకున్నాం. హైకోర్ట్ 5th గేట్ ఉంది చూసినాం. 5th గేట్ ఆపోజిట్ని మనకి ఇలా ఉంటుంది. ఇట్లా ఏ షాప్ పేరు ఏం పేరు అంటే షాప్ పేరు ఆర్పి ఎంటర్ప్రైజెస్ ఉంది. ఎంత తెలుసా? 100 రూపీస్. అది మంచి ఫోల్డింగ్ ఉంది. చూపి ఒకసారి దేశామి. ఇది ఇంత చిన్న ఫోల్డింగ్ అవుతుంది. 100 రూపీస్. 2 తీసేసుకున్నాం మేము. అయితే దేని దేశామి. ఖర్చులు అంతా ఉన్నారు. వాళ్ళంతా పాదయాత్రలు. ఇంకొంతమంది రాలేరు. వాళ్ళు వస్తారు. వాళ్ళందరికీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తుంది గురుస్వామి. ఎందుకంటే ఆయన గురుస్వామి మాకన్నా ఎక్కువసార్లు పోయిండు. అందుకని ఆ గురుస్వామి అవన్నీ చెప్తుంటాడు. ఎందుకంటే దాని మధ్యలో రెయిన్ కోట్ వేసుకోకుండా ఏమైనా అయితే యాక్సిడెంట్ అవుతాయి అని చెప్పి గురుస్వామి సేఫ్టీ చెప్తాడు. మన కోసం చెప్తాడు ఏమున్నా సరే. మనం బ్యాగ్ షాప్ పైకి వచ్చినాం. బ్యాగ్ షాప్కి ఎందుకు వచ్చినామంటే ఈ యాంక్లెట్ ఉందా, యాంక్లెట్ కింద టేప్స్ వేస్తే మనకి పని చేయవు. అందుకని మనం ఏం చేస్తామంటే బ్యాగ్ కుట్టే బట్ట ఉంటుంది చూస్తామా, ఆ క్లాత్ అది తీసుకొచ్చి దీని కింద కుట్టిస్తాం. నీకు కుట్టినాక చూపిస్తుంది ఏందో ఎట్లుంటుందో. ఇంకోటి దీని కింద మనం టేప్ వేసుకోవాలి. ఆ టేప్ షాప్కి ఎందుకు కొనమంటే మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయని చెప్పి. ఇప్పుడు మీకు కావాలంటే టేప్ షాప్ ఏడ తీసుకోవాలంటే నాంపల్లిలో ఏషియన్ మెడికల్ అని ఒకటి ఉంటుంది. మీ అందరూ తెలుసు ఏషియన్ మెడికల్ అని ఉంటుంది. ఆడ తీసుకొని మీకు కావాలంటే ఫోటో పెడతాది. అదే యాంక్లెట్ది టేప్ ఎట్టుంటుంది, సర్జికల్ టేప్ అంటారు అని, దాని ఫోటో పెడతా. బాగుంటుంది. మనం మెట్రో అయితే వచ్చినాం. మెట్రోలో ఇగో బెడ్షీట్లు తీసుకొని ఇది అల్కా ఉంటుంది. చాలా అల్కా ఉంది. ఇగో 100 గ్రామ్స్ కూడా ఉంటుంది నాకు తెలిసి. గ్రామ్స్ ఇగో ఎంత ప్రైస్ తెలుసా? అయితే ఇప్పుడు ప్రైస్ చూపించింది అది కదా, అది కాదు ఇది 199. తక్కువ ఉంది. దేశం తీసేసుకుందాం నాకు తెలిసి. ఒకప్పుడు నేను డ్యూటీ అప్పుడు మీరు ఒకసారి మాలేసినప్పుడు 50 రూపీస్ వచ్చినాయి, గుర్తుందా? 50 రూపీస్ అయితేనా అప్పుడు? ఇది 150 ఇప్పుడు ఎంత 199 కదా. రాహుల్ స్వామి వాళ్ళ ఇంట్లో 190 రూపీస్. ఇదేమో 89 రూపీస్. ఈ ఛార్జింగ్ ఉంది కదా, అంటే బ్యాటరీస్ కూడా వేసుకోవచ్చా? ఓన్లీ ఛార్జింగ్. ఎన్ని మీటర్స్ వస్తుంది? ఎన్ని మీటర్స్ దూరం?
ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి అక్కడ ఒక 1 కిలోమీటర్ వస్తుంది 100 మీటర్స్ ఇంకా ఒకసారి చూడాలి. మెట్రోలో బిల్ మొత్తం ఎంత అయిందంటే 1224. ఏం తీసుకున్నాం? 3 బెడ్షీట్లు, కంఫర్ట్, ఇంకా బ్రష్లు, ఎందుకంటే బ్రష్లు మళ్ళీ దారిలో దొరికాయి, టార్చ్లు 2 టార్చ్లు ఎక్స్ట్రానే, పేస్ట్లు అంతే. ఇంకా ఇవి తీసేసుకున్నాం మొత్తం. యాంక్లెట్స్ అంటే మీకు చూపిస్తాను కదా, యాంక్లెట్స్ ఇవి ఇంకో కుట్టించాక ఇట్లుంటాయి. మీకు ఫోటో కూడా పెడతాయి చూడండి కావాలంటే. మనమైతే ఇప్పుడు మొత్తం అదే షాపింగ్ మొత్తం అయిపోయింది. ఏం లేదు, ఇప్పుడు మనం రేపు పాదయాత్ర స్టార్ట్ అవుతుంది కదా. ఈ రోజు ఏంటంటే మనం పోయి టీటీ హాస్పిటల్ పోయి టీటీ తీసుకోవాలి. ఎందుకంటే మనం వితౌట్ చెప్పులు నడుస్తాం కదా. దారి మధ్యలో ఏంటంటే మనకు రాళ్ళు ఏమైనా ముళ్ళు ఏమైనా గుచ్చుకుంటే, సీసా ముక్కలు ఏమైనా గుచ్చుకుంటాయి కదా. దీనికోసం మనకి టీటీ తీసుకోవాలి. ఎందుకంటే ఇన్ఫెక్షన్ కాకుండా మనం కాలు మధ్యలో లోపలికి వెళ్ళిపోతే మనం చూసుకోం కదా అవన్నీ. అట్లని టీటీ తీసుకోవాలని చెప్తున్నా. టీటీ తీసుకున్నాక ఇంకేం చేయాలంటే పెయిన్ కిల్లర్ ఒక 2 క్యాప్సూల్ తీసుకుంటే అయిపోతుందా. అవి ఒకటి సర్ది గోళీలు, ఇంకా జ్వరం గోళీలు, ఇవి తీసుకుంటే చాలు. దీని తర్వాత ఏంటంటే నేను చెప్తున్నా, మనకు గంధం డబ్బా, చిన్న గంధం డబ్బా, దాని తర్వాత కుంకుమ, విభూది, ఇంకేంటిదంటే మెత్త. ఇప్పుడు నేను మెత్త తీసుకోమనుకున్నాను, దొరకలేదు మెట్రో అంటే మన ఊపి పెట్టుకునే ఉంటాయి ఇష్టం. డెకత్లాన్ ఉండే కానీ నేను చూడలేదు, తీసుకోలేదు. నాకు మెట్రోలో తీసుకోమనుకున్నాను, డిమార్ట్లో ఇట్లా మెట్రోలో తీసుకోమనుకున్నా. ఇప్పుడు ఏమైందంటే మెట్రో లేవు, ఇక లైట్ తీసుకుంటా. దాని తర్వాత గంధం డబ్బా చెప్పినా కదా. ఇంకోటి హారతి ఇయనికి మనకి చిన్న అది హారతి అవసరం లేదు, గురుస్వామి దగ్గర ఉంటుందిగా మన గంధం డబ్బా. ప్రతి ఒక్క దగ్గర గంధం డబ్బా ఎందుకు అవసరం వస్తుంది అంటే, మనం బాత్రూమ్ పోతే స్నానం చేస్తాం, స్నానం చేసాగానే బొట్టు పెట్టుకోవాలి కదా. అందుకని గంధం డబ్బా, ఇంకా కుంకుమ డబ్బా, విభూతి డబ్బా, ఈ 3 కంపల్సరీ పెట్టుకోవాలి మన దగ్గర. పేస్ట్, బ్రష్, ఇవి కంపల్సరీ పెట్టుకోవాలి. ప్రతి ఒక్క దగ్గర అవసరం వస్తాయి కంపల్సరీ. సర్ది గోళీలు ఎక్కువ ఉండాలి, సర్ది గోళీలు ఉంటే మంచిగా ఉంటుంది. దాని తర్వాత జ్వరం గోళీలు కూడా ఒక క్యాప్సూల్ అంటే 10 ఉంటాయి కదా, అట్లాంటివి తీసేసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నా. దగ్గంటే ఏం కాదు, కానీ మిగతా ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే మనం పోయేటప్పుడు దాంట్లో ఏమైనా తీసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ మీకు డైలీ వస్తుంటాయి. రేపటి నుంచి రేపు 8, ఈరోజు 7th. ఈ వీడియో అయితే ఈరోజు అప్లోడ్ చేస్తా, లేకపోతే రేపు మార్నింగ్ వచ్చేస్తుంది. రేపటి నుంచి మనకు డైలీ పాదయాత్రకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో వస్తూనే ఉంటాయి. సేఫ్టీస్ గురించి అయితే ప్రతి ఒక్కటి నేను అయితే ఇన్ఫార్మ్ చేసాను మీ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అందరికీ ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే పాదయాత్ర వీటిలో ప్రతి ఒక్కరికి వీడియో యూస్ఫుల్ అవుతుంది, అందుకని చెప్తున్నా. ఇప్పుడు మర్చిపోయినా ఏంటంటే, మనది ఈ పాదయాత్ర పోతున్నప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే ప్లేట్స్ తెచ్చుకోవాలి. ప్లేట్స్ ఇంకా గ్లాసెస్ తెచ్చుకోవాలి. వేరే పాదయాత్ర లేదంటే ఇస్తారో ఇయ్యారో నాకు తెలియదు. నేనైతే మహాపాదయాత్ర గురించి చెప్తున్నాం. సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర ప్లేట్స్ తెచ్చుకోవాలి. ఎందుకంటే మనం ప్లేట్ తెచ్చుకొని మనం పెట్టుకోవాలి. ఇంకోటి ఒక సంచి తెచ్చుకోవాలి. ఎందుకంటే డీసీఎం మన బ్యాగులు మొత్తం వెనక్కి డీసీఎం ఉంటుంది. అది నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తా. 8th డే సాయంత్రం చూపిస్తా. మనం అన్నీ కలిపి మనం కార్లో పెట్టుకుంటాం. వేరే వాళ్ళు ఏంటంటే మనకి అన్ని సంచిలో వేసి డీసీఎంలో పడేస్తారు. అందుకని చెప్తున్నాం ఇది కూడా. ప్లేట్స్ కంపల్సరీ ఉంటాయి ఈ సువర్ణ భూమిలో. 3 ప్లేట్లు